ఫ్రెండ్స్, ఈరోజు చూడండి ఎగ్ బఠానీ టమాటా కర్రీ చేసుకుందాము. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే బఠానీ మనకి ప్రోటీన్ కదా బాగాను. అది ఎగ్లో వేసుకుంటారా అని క్వశ్చన్ మార్క్ అక్కర్లేదు, వేసుకుంటారు. అది మనం అలా చేసుకుందాం. చూడండి ఎగ్స్ వేయించుకుంటున్నాను. అందులో కొంచెం పసుపు ఉప్పు వేసాను. అది వేయడం వల్ల మనకి పాన్కి అంటుకోకుండా ఉంటాయన్నమాట. ఈ ఎగ్స్ వేగిపోయాక తీసేసి ఉన్న ప్రాసెస్ చూద్దాం. చూడండి ఎగ్స్ వేగిపోయి తీసాను. ఇప్పుడు నేను ఆనియన్స్ చిల్లీస్ వేసాను. ఇవి వేగాక తర్వాత ఏం వేయాలో చూపిస్తాను. మంచి కలర్ వచ్చే వరకు వేసుకుందాం. చూడండి ఆనియన్స్ కూడా వేగాయి. దాంట్లో మనం ఏం వేస్తామంటే కారం, ఉప్పు, బఠానీ కూడా వేసేస్తున్నాం. అన్నీ విడివిడిగా వేయడం ఎందుకని అన్నీ ఒకసారి వేసాను. ఇది కాసేపు మగ్గనిద్దాం. ఈ ఉప్పు కారం అన్నిటితోని బఠానీ మగ్గింది అనుకోండి, ఇంకా కర్రీ అయిపోయినట్టే. ఏముంది, సింపుల్ కర్రీ, ఈజీ కర్రీ, టేస్టీ కర్రీ, ప్రోటీన్తో ఉన్న కర్రీ అన్నమాట. ఇలా చేసుకోండి. ఇది కాసేపు మూత పెట్టి ఉంచుదాము. అప్పుడు తర్వాత ఏం వేయాలో చూపిస్తాం. చూడండి బఠానీ కూడా మగ్గిపోయింది. అందులో మనం టమాటాలు వేసుకుందాం. టమాటా వేసి కాసేపు ఉడికితే మనకి రెడీ అయిపోయింది. చూడండి బఠానీ మనం విడిగా ప్యాకెట్లు అమ్ముతారు, అవి గ్రీన్ కలర్ వేసేస్తారు. అవి కొనుక్కోకుండా కాయలు కొనుక్కున్నాం అనుకోండి, ఈ కాయల్లో నుంచి ఒలిచాను. చక్కగా ఉంది. ఇప్పుడు మనకు కలర్ ఎఫెక్ట్ ఏమీ లేకుండా ఉంటుంది కాయలు అయితే. టమాటా మగ్గాక చూడండి మనం ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుని తర్వాత కాస్త వాటర్ వేద్దాం. అది కొంచెం ఎగిరాక మనం దించేసుకుందాం. చూడండి ఎగ్ బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. మనం కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. అంతేనండి. ఇలా మీరు చేసుకోండి. సింపుల్గా నీట్గా అయిపోతుంది. ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది. ఈజీ కర్రీ అనమాట. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాము. చూడండి ఇందులో నేను మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ వేయలేదు. సింపుల్గా అలా వండేసాను. బాయ్.